ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఓ పోలవరం చేశారా, ఒక అమరావతి చేశారా? మన క్యాపిటల్ ఎక్కడ ఉంది? జయదేవన్ అన్నారు లాస్ట్ టైం, అది కూడా జరగలేదు. ఎవరికో మాకే ఎగ్జాంపుల్ గా 3 సంవత్సరాల్లో కూడా ఎంతో డెవలప్మెంట్ అయ్యిందో, స్కూల్స్ అనే కాదు, హాస్పిటల్స్ అనే కాదు, ప్రతిదీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. 5 సంవత్సరాల్లోనే చేసిన పనులు అలా 14 సంవత్సరాలకు చేసిన పనులు ఒకసారి ర్యాలీ చేస్తే ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయన 40 సంవత్సరాలు ఈ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం మరి ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నాడు ఈ రోజు నాడు అన్నది మరి చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తున్నాం. సంక్షేమ పథకాలు 4-5 ఇచ్చేయారంటే అయిపోద్దా? ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు వస్తే ఒక ఉపాధి, ఒక పరిశ్రమలు వస్తాయి. అంటే ఈ పథకాలు పెట్టి అందరూ జగన్ గారికి ఓడేస్తారు. ఇప్పుడు పైన జగన్ గారు చేసేది ఏంటంటే పథకాలు ఏంటి, అమ్మ ఒడి ఏంటి అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అన్నీ తీసుకున్నారు. అమ్మ ఒడి కానీ, చెయ్యూత కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకనండి? ఆయన చేసిన పనులు బట్టి, పథకాలు బట్టి, ఆయన పథకాలు అంత బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. అలాగే ఆపోజిట్ పార్టీ కూడా తక్కువేం కాదు, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఏమన్నా దెబ్బ పడే అవకాశం ఉందంటారా? దెబ్బ అంటే ఏముందంటే దూరకు వచ్చిన సీట్ల మీద ఇప్పుడు తగ్గొచ్చు, కొంచెం తగ్గచ్చు, సీట్లు తగ్గొచ్చు, కానీ జగన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి అయితే మాత్రం జగన్ గ్యారెంటీకి 6-3-3 మరి వీళ్ళు ముగ్గురు కూటమితో వస్తున్నారు కదా, ఏం పడగొట్టాలని కానీ పవన్ కళ్యాణ్ చేసి అసలు ఆడే కోపడంకో నేను సీఎం అవుతానంటే కోపడంతో చేతులు పక్కగా ఇప్పుడు వీడు పక్కగా శంసగాడిలాగా చేస్తున్నాం వల్ల ఆడ కోపడాన్ని నమ్మరు, జగన్ పవన్ కళ్యాణ్ నమ్మరు. అది గ్యారెంటీగా జగనే ముఖ్యమంత్రి, ఇంకా మామూలుగా కదా అసలు. మరి రాష్ట్రంలో ఎవరు కలిసి వచ్చే అవకాశం ఉంది? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? జగనే. ఎందుకని? గ్యారంటీ లేదు, తిరుగులేదు. ఇంకా కావాలంటే సీట్లు తగ్గుతాయి. ఎందుకని? జగన్ గారి ప్రభుత్వం పనితీరు బాగుందా? బాగుందండి. ఆయన చేతనాడు, లేని వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు, పథకాలు అన్నీ ఇస్తున్నాడు. లేని వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అవ్వాలి కదా. ఎంచేపు వాళ్ళు అలాగ అనగారిపోయినట్టు ఉండకూడదు కదా, అది వాళ్ళని పైకి తీసుకురావాలని మనోడు. మన రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటారా? మన రాష్ట్రంలో జరిగింది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మొత్తం చాలా చేశాడు కదా. చేసినవన్నీ సాక్షి దాంట్లో వస్తున్నాయి, బయట కూడా వస్తున్నాయి కదా అన్నీ. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది. మరి వీళ్ళు కూటమి కూడా కొంచెం బలంగా ఉంది కదా. కూటమి అయి పని అవుతుంది, ఇదివరకు ఒకసారి అయింది. మరి ఎంతవరకు ప్రభావితం ఏమి అవ్వదు, మనం అనుకుంటున్నా తప్పది. అవన్నీ మామూలు జగన్ గారు గెలుస్తారు, సెట్ అయిపోయారు జనం. మామూలుగా ఉన్నారు, బయటికి కక్కట్లేదు జనం. జగన్ గారు వస్తారు. జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొంది ఉన్నాడు ఈరోజు. అలాంటి లబ్ధి పొందే పథకాలను ప్రవేశపెట్టింది ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం. ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ కూటమి ద్వారా ముగ్గురు వచ్చి కలిసి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళు ముగ్గురు వచ్చినంత మాత్రాన్ని ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉందా? ఏమండి, ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఒకరికొకరు పోటీ చేయకుండా ఒక్కడి మీద 10 మంది పడుతున్నారు. అంటే దమ్మున్న మగోడు ఉన్నాడు అనుకోండి, ఒక్కడే వెళ్తాడు సింగిల్ గా. ఈ రోజు సింగిల్ గా వెళ్ళి మగోడు ఎవరుంటే జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళు ఇంకొక 10 పార్టీలను తెచ్చుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా కదలదు. మళ్ళీ ఆయన ప్రభుత్వం స్థాపించారు, ఆయనే ప్రభుత్వం స్థాపిస్తారు. వాళ్ళ ప్రభావితం వల్ల ఏమన్నా సీట్లు 1-2 తగ్గొచ్చేమో తప్పితే, ఓ 10-15 సీట్లు తగ్గొచ్చేమో తప్పితే మళ్ళా స్టేట్ లో జెండా ఎగరేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీఎం అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారికా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికా? చంద్రబాబు నాయుడు గారికి. ఈయన పరిపాలన బాగాలేదన్నా? బాగాలేదు, అసలు బాగాలేదు. ఎందుకని? 2 కారణాలు చెప్పాలి. ఈ కారణాలు అంటే డబ్బులు వేసినట్టే వేస్తున్నారు, కానీ దానికి మించి ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. మాకు అభివృద్ధి లేదు, ఒక రోడ్లు లేవు, ఒక డ్రైనేజీ వ్యవస్థ మాత్రం అస్తవ్యస్తం అయిపోయింది. ముఖ్యంగా మా దళితులకి పిల్లల జీవితాలు నాశనం అయిపోయింది. ఎస్సీలు పిల్లలందరూ కూడా విదేశీ విద్య అని ఇలాంటి పథకాలు అన్నీ తీసేసారు. వీళ్ళిద్దరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఇది ఎందుకంటే ఒక దగా కూటమి, వీళ్ళ ఒక రాజకీయ కాంక్షతోటే తప్ప, రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇందులో కూటమిలో కనిపించేది అయితే మనకి ఏం కనిపించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోద్దని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజున అంతగా ఇంకా ఎక్కువిస్తాను నేను, నాకు ఓటేయండి అని చెప్పి అడగడం ఎంతవరకు సబబో ఒకసారి
ఆయనే ఆలోచించుకోవాలి. ఈ పథకాలకే శ్రీలంక అయిపోతే మరి ఆయన ఇచ్చే పథకాలకి మరి మన రాష్ట్రం ఏమైపోద్దని చెప్పేసి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఇది కేవలం రాజకీయంగా ఆయన ఏదో రకంగా నగ్గాలని తప్ప ఇది మరొకటి కాదని చెప్పేసి ప్రజలైతే అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా గెలుస్తారు. ఇంకా అందులో అనుమానం అయితే ఏమీ లేదు. 130, 140 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కా గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, దానికి అందుకు కారణం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత అన్ని కొద్దిగా మంచిగా చేశాడు. కొన్ని అంటే ఆయన చేసినవి కూడా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అది ఆయనకి తెలవకుండా చేసేసారు. అంటే కొన్ని రిస్క్ చేశారు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళకపోతే వీళ్ళ మధ్యలో వీళ్ళు యాక్ట్ చేసేస్తున్నారు. ఆయనకి పూర్తిగా అన్నీ ఆయన చేసిన మొత్తం అన్ని కరెక్ట్గానే చేసాడు. కాకపోతే వీళ్ళ మధ్యలో వీళ్ళు అదేని చూపించి ఆయనకి పలాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి వీళ్ళు మధ్యలో చెప్తూ అదేమో అక్కడ అది ఆవపోతాం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా ఎదుర్కొంటున్నారు. ఆయనకి ఏమో ప్రభావం కలిగే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనకి ఏం అవ్వదన్న, ఇబ్బంది ఉండదు ఆయనకి. ఆయన ఏకగ్రీవంగా గెలిచేస్తాడు ఆయన. ఓకే, మీకు నచ్చింది ఆయన పనితీరు, ప్రభుత్వం పనితీరు? ప్రభుత్వం అంటే ఆయన మా ఫ్యాన్ అన్న, ఫ్యాన్ ఫుల్ పర్ఫెక్ట్. ఇక అందులో సమస్య లేదు. అందులో ఆయనకి ఒకటి వస్తారా? సమస్య లేదు. అదేంటే అది ఆయన మనం వెళ్ళి అడగలేదు కాబట్టి మన తప్పది. మాకు ఇది లేదండి అది లేదని చెప్పి కొంతమంది అడగలేదు. అలాంటే తెలివైన వాళ్ళు ఏంటంటే ఒకటికి 2 ఉన్న వాళ్ళు వెళ్ళేసి అడిగేసేసి వాళ్ళు రాబట్టుకున్నారు. కానీ ఆ విషయం ఆయనకి తెలదు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు, వీళ్ళు అంత లెక్క వెళ్ళిన వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు. సో మీరు కూటమి ఎంత వచ్చినా కానీ జగన్ వస్తారన్న. ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం? చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఎందుకని కారణాలు ఏంటి? కారణాలు అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక ఉపాధి, ఒక పరిశ్రమలు వస్తాయి. దానికి అందరూ బతుకుదేరు. అంటే యువత పాడైపోయింది. గంజాయికి, మందుకి, ఒక బేవర్స్ గ్యాంగ్ కింద తయారైపోయింది. ఆయన వచ్చారనుకోండి అందరికీ ఉపాధి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేదండి, బాగాలేదండి. సోమరిపోతులు చేస్తారండి ఆయన. సంక్షేమ పథకాలు బట్టలు నొక్కేసండి, ఇవ్వండి ఎలాగా, ఇవ్వండి అది ఆటో అండి 10,000 వేసారండి. ఒకసారి 4 సార్లు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందంటే ఆయన కట్టేస్తలేదు. కరెంట్ బిల్ నేనే కడుతున్నాను అండి నా ఇంట్లోది. ఆఫ్ చేస్తారు. ఏం చేశారు చెప్పండి? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఓ పోలవరం చేశారా? ఒక అమరావతి చేశారా? మన క్యాపిటల్ ఎక్కడ ఉంది? నేను వేరే స్టేట్ వెళ్తాను, మీకు రాజధాని ఎక్కడ ఉందండి? ఏం చెప్పినాడికి ఏమండి? అదండి చంద్రబాబుకి ఆయనకి తేడా. చంద్రబాబు నాయుడు గారు పైన రావాలి. ఆయన మహానుభావుడు. సీఎం అభ్యర్థిగా ఎవరండి? జగన్ గారు. మరి అటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అవకాశం అని చెప్పి ఆయనే తిరుగుతున్నారు కదా. అదేండి, ఈ పథకాలు పెట్టి అందరూ జగన్ గారికి ఓడేస్తారు. సంక్షేమ పథకాలు అంత అభివృద్ధి చెందాయి అంటారా? అందరికి కావాలి కదండి, అందరికి ఇస్తున్నా కదండి ఆయన పథకాలు. అందుకని ఆయన రావాలని కోరుకుంటున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కరు రావట్లేదు కదా. పవన్ కళ్యాణ్ గారితోనూ అటు బీజేపీతోనూ పొత్తుతో వస్తున్నాడు ఎన్డీఏ కూటమి కింద. మరి ఆ బలం ఎంతవరకు ఈయన మీద పడే అవకాశం ఉందంటారు? ఈయన ప్రజల్లో కూడా జగన్ గారే అంటున్నారండి అందరూ. జగన్ గారే. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈయనకేమి ప్రభావితం ఏం జరగదు. మరి జగన్ గారు ప్రభుత్వం స్థాపించారు. సార్, ఇప్పుడు జగన్ గారి మీద వ్యతిరేకత కొంచెం పెరిగింది రైతుల్లో అని చెప్పి అపోహలు ఉన్నాయి. భూ యాక్ట్ చట్టం ఏదో తీసుకొచ్చారండి, ఆయన మీద బొమ్మలు వస్తున్నాయి. దాని వివరణ ఏంటి సార్? అసలు ల్యాండ్ టైటిలింగ్ దాని వల్ల ఏమన్నా ప్రజలకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, లేదంటే అపోహలు మాత్రమే? ఏమండి, ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాన్ని ఇది అర్థాన్ని మార్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంక రెండో అస్త్రం లేక ఉన్న అతను అంబుల పొద్దులో అన్నీ ఉపయోగించేశాడు. ఇక లేక ఇక ఒకటి మిగిలింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నదాన్ని. అది ఆసరాగా తీసుకుని దాన్ని ప్రజల మధ్యకి తీసుకుని వచ్చి అసలు దాని అర్థం తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇది ఏంటి? ఈ రోజునాడు ఈ ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాల నుంచి ఏనాడైనా 1 సెంటు భూమి ఎవరికి ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఈయన వచ్చిన తర్వాత 33 లక్షల ప్రజలకి మరి ఈయన ఇళ్ల స్థలాలు ఇచ్చి భూములు పేదలకు పంచాడే తప్ప పేదల దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి ఈయన ఏనాడు చేయలేదు. అదే కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నిజంగా దాన్ని పూర్తిగా పరిరక్షించి భవిష్యత్తు కాలంలో ఆ భూమి యొక్క వివరణ అంతా కూడా రాబోయే ప్రజలు, అదే మన భావితరాలకి, మా పిల్లలకి కూడా ఆ భూమి అమ్మినప్పుడు కానీ కొనినప్పుడు కానీ సరి అయిన మరి ఆ రిజిస్టర్లో నమోదై ఉందా,
లేకపోతే సరి అయిన సర్వే చేసి ఉందా, సరి అయిన కొలతలతో ఉందా, ఇవన్నిటినీ కూడా అందులో ఈరోజు సర్వే చేసి అదంతా పొందుపరిచి భవిష్యత్తు తరాలు మా వెనక తరాలకి అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. కోర్టుల చుట్టూ తిరగకూడదు, లేక అధికారుల చుట్టూ తిరగకూడదు, ఇలాగ ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి అని దాన్ని పటిష్టం చేసి ఆ భూమి ఆ హక్కు పూర్తిగా వాళ్ళకి చెంది ఉందని చెప్పేసి అని దాన్ని ఒక అందంగా తీర్చిదిద్ది మంచి ఆలోచనతో ఈ సంస్కారం తీసుకొస్తే ఈరోజు మరి ఆయన ఈ రకంగా తీసుకొని వచ్చి మీ భూమిలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆయన దగ్గర పెట్టుకుంటాడట, మీకు ఏదో ఇస్తాడట అని చెప్పడం అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆయన 40 సంవత్సరాలు ఈ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం మరి ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నాడు ఈ రోజు నాడు అన్నది మరి చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తున్నాం ఆ విజ్ఞత. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కోసం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరన్నా ఇప్పుడు ఈ జరిగే ఎలక్షన్స్ తర్వాత పార్టీ ప్రభుత్వం స్థాపించే అవకాశం అవుతుంది? టీడీపీ అన్న ఖచ్చితంగా టీడీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే నేను యాక్చువల్గా నేను టీడీపీ బీజేపీ పార్టీ ఇతరత్ర కాకుండా లాస్ట్ టైం నేను ఫ్యాన్కే గుద్దాను. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈసారి టీడీపీ రావాలి. అంటే మీరు ఫ్యాన్ గా వేస్తారు కాబట్టి చెప్తున్నాను, ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. అందరూ నాకు తెలిసి మీరు ఒక 1000 మంది దాకా సర్వే చేసి ఉంటారు. చాలా మంది అదే చెప్పుకుంటారు. మీకు ఏం చెప్పారో మీకే అర్థమైపోద్ది. ఇంకా నేను చెప్పాల్సింది ఏముంది? సో మన ఒక మాట ఏమీ లేదు. ఉద్యోగాల గురించి ఇప్పుడు 13 లక్షల కోట్లు పెట్టారంటున్నారు. ఎక్కడ ఇప్పుడు 13 లక్షల కోట్లు అక్కడ మన సమ్మిట్ జరిగినప్పుడు 13 లక్షల కోట్లు పెట్టుబడులు మేము తెప్పించామన్నారు. 13 లక్షల కోట్లు మేము తెప్పించినప్పుడు టాటా వాళ్ళు మన సర్వేలో 3 లక్షల ఉద్యోగాలు 3,80,000 4 లక్షల దాకా కనెక్షన్లు హైదరాబాద్కి పోయినాయి అని చెప్తున్నారు. ఇన్ని 13 లక్షల కోట్లు పెట్టినప్పుడు 4 లక్షల కనెక్షన్లు అంటే ఒక 4 లక్షల మంది హైదరాబాద్ మైగ్రేట్ అయిపోయారంటే అసలు ఏముందన్న ఇక్కడ? ఏం లేదనే కదా అర్థం. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే జనాలు ఇంకా అర్థం చేసుకోవాలి. మనకు ఉపాధి కావాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు 4-5 ఇచ్చేసారంటే అయిపోద్దా? కరెంటు బిల్లు పేలిపోతుంది, మందు వనరులు కూడా అందుబాటులో అన్ని దారుణాలు, చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి చెప్పకూడదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటువంటి టఫ్ పొజిషన్ లో ఆయన అభివృద్ధి బాటగా తీసుకురాగలరా అన్న? ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ ఆల్రెడీ డివైడ్ అయిపోయినప్పుడే ఆయన బోల్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిలో చాలా మందిని కియా అని చాలా పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆయన సార్ వచ్చిన తర్వాత మొత్తం అందరూ, జగన్ అన్న వచ్చిన తర్వాత మొత్తం అందరూ వెళ్ళిపోయాం కదా, వేరే విషయం. ఆయన ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చారు. అమరావతి సగం దాకా నిలబెట్టాడు ఆయన. నిలబెట్టిన తర్వాత దాని తర్వాత ఒక ఇటుకైనా పడిందా దాని మీద? పోలవరం కూడా ఒక ఇటుకైనా పడిందా? కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి, చాలా కన్స్ట్రక్షన్స్ వరకు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆయన జనం తరపున ఆయన నిలబెట్టుకుని ఆయన కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా. పోనీ అంటే డబ్బు ఎవడని తింటాడు? ఆయన తింటాడు, ఈయన తింటాడు. డబ్బు ఎవరు తినరనేం కాదు. కాకపోతే అభివృద్ధి లేదు. అవును, ఎందుకు ఆ ఇటుకేదో ఇప్పుడు నీ మనుషులు పెట్టుకుని నువ్వు వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నీ పేరు వస్తుంది కదా. ఇప్పుడు కర్నూలు సైడ్ ఉంది. కర్నూలు సైడ్ ఇప్పుడు మీరు కర్నూలులో చూసుకుంటే ఒక 4,000 ఇళ్ళు ఉన్నాయి. ఎవరికి ఇవ్వకుండా అలా ఆపేయారంటే కొండ మీద అలా పెట్టారు అంతే పేదలకి. అవన్నీ వదిలేసి ఇక్కడ 48 గజాలు సెంట్ ఎత్తున్నాం మేము ఇల్లు కట్టుకుంటే అంటే ఎందుకు? అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు కదా. నేను కర్నూలులో పనిచేసేవాడు, నేను చూశాను, నేను డైరెక్ట్ లైవ్ అది చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు, భూ యాక్ట్ చట్టం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? ఒక్క మాట, నిన్న ఇప్పుడు భారతి గారు ఎదురైనప్పుడు ఒక ఆయన అడిగాడు, నేను సోషల్ మీడియాలో చూశాను, ముసలాయన. అమ్మ మీరు సతీమణి, జగన్ గారు సతీమణి కదా, మీరు కొంచెం ఒకసారి ఆయనకి చెప్పండి, పాస్బుక్ల మీద ఆయన ఫోటో కాకుండా మేము తరతరాల నుంచి మాకు వచ్చేది ఆయన ఫోటో ఎందుకమ్మా, మా ఫోటోలు ఉండాలి, మా ఫోటోలు లేకపోయినా పర్లేదు, మా పాస్బుక్ మా తరంగా ఉంచండి, ఆయన ఫోటోలు ఎందుకని అడిగాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయనది కాదు, వీళ్ళది కదా ఫోటోలు ఎందుకు? ఎప్పుడు లేదు, ఇప్పుడు ఫోటోలు అవసరం ఏమొచ్చింది? అదే అన్న సమాధానం. ఇంకా దానికన్నా సమాధానం ఏమి లేదు. ఇప్పుడు మద్యపానం నిషేధం 3 విడతలు అన్నారు, అది ఎంతవరకు సక్సెస్ అయింది మన రాష్ట్రం? ఏమన్నా సక్సెస్ చేశారా? సక్సెస్ అంటే మీరు ఒక్కసారి వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మొత్తం అందరూ చాలా దారుణంగా ఉంటుంది. సక్సెస్ ఏం లేదు. అక్కడ వైన్ షాప్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర మైక్ ఎడితే ఈ మైకు నీళ్ళతో నిండిపోద్ది, ఉమ్మేసి నీళ్ళతో నిండిపోద్ది అనమాట. అలా ఉంటుంది, అంత సక్సెస్ అయింది. ఓకే, మద్యపానం నిషేధం ఉన్నప్పుడు నిషేధించాలి మొత్తం. లేదు నేను రేట్లు పెంచిన తర్వాత తాకుండా ఇప్పుడు నేను మొన్న ఒక ఆవిడ మామూలుగా నా జాబ్ పరంగా నేను వెళ్తే ఆవిడ అంటుంది,
జీతం ఇదేందమ్మా 400 వచ్చేది మా ఆయనకి టాప్ పని చేసినప్పుడు. అంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి అనుకో, అది వేరే విషయం. 400 వచ్చేది. 400లో 100 రూపాయలు తీసి తాగేవాడు, 300 ఇంట్లో కొంపలో పాడేసేవాడు, శుభ్రంగా తినేదాన్ని నేను. ఇప్పుడు 600 వచ్చినా సరే మొత్తం 400 అక్కడ తగలేడుతున్నాడు. ఏం రావట్లేదు ఇక్కడ. అది కూడా చచ్చిపోతున్నాడు, ఆరోగ్యాలు కూడా పోతున్నాయి అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు. ఆ వయసుకు చిన్నవాడైనా కొన్ని వాగ్దానాలు చేశారు ఆయన. ఆ చేసిన తర్వాత ఆయన ఆ వాగ్దానం ప్రకారంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు కూడా అన్ని వర్గాలకి, అన్ని పార్టీ వాళ్ళకి, బీజేపీ కానీ, మన కాంగ్రెస్ కానీ, లేకపోతే జనసేన కానీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, అందరికీ కూడా అందే. ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అన్నీ తీసుకున్నారు. అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది. ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం జగన్మోహన్ రెడ్డిగా ఉంది. ఆయనే రావాలనుకుంటున్నాను. ఓకే, ఎందుకనంటే మన ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆయనే వస్తే మనకి ఇప్పుడు ఇల్లు సంబంధించి నేను చాలా జనాన్ని బట్టి నేను ఇల్లు ఎలా కట్టారు ఏంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూశాను. నాకే సంబంధం లేదు, కాకపోతే ఏంటంటే చూశాను. అంటే జనం వేరే విధంగా అనుకుంటుంటే ఇచ్చే రేటు, చేసే రేటు, దిగే రేటు, ఆ ఇంట్లో ఉంటున్న రేటు. అంటే ఇక్కడి నుంచి ఏలేశ్వరం వెళ్ళి నేను ఏలేశ్వరం గ్రామంలో లింగంపత్తి లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లులు పక్కగా కట్టేసి కొంతమంది గృహప్రవేశం అయిపోయి కొంతమంది కట్టుబడిలో ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఆయన వస్తే మనకి మంచి జరుగుతుంది కానీ చెడు ఏం జరగదు. ఈ 4 మండలాల్లో కూడా ఆయన ఈ వేలెత్తి చూపెడితే ఎవరు సరిపోరండి. అంత మంచి వ్యక్తి అయినా జగన్బాబు గారు కూడానండి ఒక్క ఎస్సీ బీసీ మైనారిటీల్లో కూడా ఎవరు కూడా రూపాయి తినాలంటూ ఎవరు లేరండి. ఎక్కడో 100కి నాటికి అది సాధ్యమండి. అది మన కాదు, అది ఎవరో చెప్పలేమండి. అది అదే సంక్షేమ పథకాలు అందరూ లబ్ధి పొందారు. అందరూ కూడా 100% లబ్ధి పొందారండి జగన్బాబు గారు ఇచ్చిన పథకాలండి. 100కి 100 పాళ్ళు అధికార పార్టీ తెలుగుదేశానికి రావాలా, వస్తుందని గ్యారంటీగా అనుకుంటున్నాను. అది అధికారంలో వస్తే మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా మంచి రేపొద్దున భవిష్యత్తు బాగుంటుందని ఆయన అభిప్రాయం. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. ఆంధ్ర రాష్ట్ర మన ఒక సమస్యలు ఏమైనా సరే, పిల్లల భవిష్యత్తు కానివ్వండి, రేపొద్దున్న నిత్యావసర వస్తువుల్లో కానివ్వండి, అన్నీ ఏ తేడాపడ ఉన్న మార్పు చేర్పుల్లోని తెలుగుదేశం మొట్టమొదటి ఎక్కడంటే మన అధికార పార్టీ ఏది ఉంటుందో అదే ఉంటే ప్రతి చోట కూడా వెంటనే నిధులన్నీ సక్రమంగా ఏ పనులు జరగాలన్నా మనకు ముందుకు వస్తాయి. పైన కూడా అయితే జగన్ గారే వస్తారు. ఎందుకంటే పనితీరు బాగుందండి. పనితీరు బాగున్నప్పుడు జనం ఇంకా వాళ్ళని ఎన్నుకుంటారు కదా. ఇప్పుడు పైన జగన్ గారు చేసేది ఏంటంటే పథకాలు ఏంటి, అమ్మ ఒడి ఏంటి, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నప్పుడు మనం పని చేసిన వాళ్ళు చూస్తారు కానీ పని చేయని వాళ్ళు చూడరు కదండి. అంటే ఇది వరకు రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు ఈ సంవత్సరం జరిగే రాజకీయాలు కూడా చాలా వేడిగా ఉండే అటువంటి చాలా ఫైనల్ గా ఉండేటువంటి రాజకీయం ఇప్పుడు జరిగేది ఎలక్షన్స్ కూడా. అటువంటి స్థానంలో వాళ్ళు ఎన్డీఏ కూటమి ద్వారా 3 కలిసి వస్తున్నారు, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ. వాళ్ళు 3 ప్రభావం ఈయన మీద ఏమైనా ఉండే అవకాశం ఉందా? జగన్ 3 ప్రమేయం ఉంటారంటే ప్రజలు కూడా ఆలోచించుకుంటారు. మనకు పని ఎవరు చేశారు, అమ్మ ఒడి ఎవరు చేశారు, మనకు పథకాలన్నీ ఎవరు పెట్టారు, ప్రజలు కూడా ఆలోచన శక్తి ఉందండి. ఇది దొరకల్లా ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకి ఓటు వేయరండి. వాళ్ళు కూడా మనకు అమ్మ ఒడి ఏంటి, పథకాలు ఏంటి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, మనకి ఎవరైతే బెటర్ అన్నది ప్రజలు కూడా ఆలోచించుకుంటారు. పైన అయితే జగన్ గారు వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మొన్న జరిగిన మీటింగ్ లో కూడా నేను మంచి చేస్తాను అనిపిస్తాను ఓటైందే అని చెప్పేసి. అదే ఏంటి ఆయన మీద ప్రజల మీద ఉన్న నమ్మకం లేకపోతే కాన్ఫిడెన్స్ కాదు, ఆయన మంచి చేసాడు కాబట్టి. ఇప్పుడు మనకి ఏదైనా ఈ పథకం అన్నాడంటే చేసేస్తున్నాడు, ఇలా స్థలాలంటే ఏదన్నా చేస్తున్నాడు కదా, మంచి నిరూపించుకున్నాడు కదండి. ఇప్పుడు పార్టీలు అన్నారు, ఆ పార్టీలు 3 ఏకమైపోయారు, అక్కడే తేలిపోయింది కదండి వ్యవహారం. ఇప్పుడు 3 పార్టీలు ఒకటైనాయి అంటే ఏమైందండి అక్కడ వ్యవహారం? అదిగో ఇదిగో చేస్తా ఉన్నారు. 3 పార్టీలు ఒకటైతే కానీ ఆయన ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకు? అక్కడ ఆయనలో మంచి ఉందండి. అక్కడ ఆ మంచి ఉంది కాబట్టి
జగన్ గారు నగ్గుతారని చెప్తున్నాం. సో ఆయన మళ్ళీ సీఎంగా గెలిచే అవకాశం ఉందంట. సీఎంగా గెలిచి ఉందండి అవకాశం. జగన్ గారే గెలిచే అవకాశం ఉందండి. అక్కడ కేవలం ఏంటంటే జగన్ గారా అని కాదండి, మంచి చేశారు కాబట్టి ప్రజల్లో ఏంటంటే అతను జగన్ అన్న ఆయన మంచి చేశాడు, మనకు అమ్మఒడి పథకాలు ఇచ్చాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏదన్నా సమస్య ఏదైనా జనానికి మంచి చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 175 కొట్టాలని ధీమాతో అయితే ఉన్నారు. కానీ అంత వచ్చే అవకాశం ఉందా అంటే లాస్ట్ 150 అయితే రావడం జరిగింది. ఇప్పుడు దాని మించి ఉంటుందా దాన్ని తగ్గి ఉంటుందా? ఎలా ఉన్నా కానీ మనిషి ఓట్ల ప్రకారం అయితే గెలుస్తాడండి. మనిషి ఎలా ఉన్నా అటు అయినా తగ్గినా చివరికి గెలుస్తాడండి ఆయన. అందులో డౌట్ లేదు. జగన్ గారు అయితే పైన రాష్ట్ర పరంగా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఎక్కువ ఉన్నది కదా. కూటమి వస్తేనే బాగుంటుంది. కూటమి వస్తే బాగుంటుంది. ఏమైందండి ఆంధ్రప్రదేశ్ లో ఈయన ప్రభుత్వం బాగాలేదని? అసలు వాళ్ళ తండ్రిలా చేస్తారనుకున్నాం కదా, కానీ తండ్రిలా చేయలేదు. ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. 5 ఏళ్ళు కాదండి, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అబ్బా. మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టారు కదా. సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాడు కొత్తగా? అమ్మఒడి ఓడి తప్ప ఏమీ లేదు. ఫస్ట్ 15,000 వేసాడు, తర్వాత 14,000, 13,000 అలా తగ్గించి కూడా ఇచ్చాడు. పెన్షన్ కూడా ఒక్కసారి పెంచలేదు, ఇడతలకు పెంచాడు. గొడవ అయినా గొడవ చేస్తాడు. 250, 250, 250, 250 అలా పెంచుకొచ్చాడు. అంతేగాని ఒక్కసారి ఇచ్చింది కదా. చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలి, ఆయన పరిపాలన రావాలి. ఇలా చంద్రబాబు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, బీజేపీ వచ్చినా మొత్తం మీద రావాలి. అభివృద్ధి ఉంటుంది, మారాలి. ఏదండి అభివృద్ధి? పోలవరం లేదు, అమరావతి లేదు. మద్యపానం నిషేధం అన్నాడు, అది చేస్తేనే మళ్ళీ ఓట్లతో కొత్త అన్నాడు. లేదు ఏమన్నా కోటకి ఏమన్నా 150 రూపాయలు పెంచాడు, 150 పెంచాడు, 200 పెంచాడు. మద్యపానం పెరిగిపోయింది కదా అమాంతం. పెరిగిపోయిందండి, రేట్లు పెరిగిపోయినాయి. రాష్ట్రంలోనే లాభసాటికంగా బాగా మద్యం ఒకటి, ఇసుక ఒకటి, మట్టి ఒకటి, ఇవన్నీ. అలాగే ఇప్పుడు భూ యాక్ట్ చట్టం ఏదో తీసుకొచ్చారు, అది మరీ తిట్టు, ప్రతి రైతు తిట్టుకోడు. ఏంటండి అదేంటి? బొమ్మ ఆత్మహత్యం ఏంటండి? బొమ్మ ఆత్మహత్యం ఏంటి? బొమ్మ ఎత్తం తప్పు, గవర్నమెంట్ కదండి. ఆత్మహత్య తప్పు, బొమ్మ అతను తీయకూడదు. అయితే తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది అంటారు. తెలుగుదేశం కూటమి వస్తే బాగుంటుంది. తెలుగుదేశం కాదండి, కూటమి రావాలి. ఓకే. తెలుగుదేశం వస్తే మళ్ళీ ఆడి బొమ్మ చూపెడతాడు. కూటమి వస్తే కొద్దిగా ఇదిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఎవరుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన ప్రభుత్వం పనితీరు బాగాలేదండి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. చెత్త పన్ను, వేరే వగేరే మొత్తం చాలా అన్ని, కరెంటు బిల్లు, తర్వాత ఏమో పెట్రోల్, గ్యాస్ ఇంకన్నీ పెరిగిపోవడం, అన్నీ గట్టా చాలా దారుణంగా. జగన్ గారు ఏం పథకాలు ఏమో పాతయ్య అన్నారు తప్ప కొత్తగా. అందులో మొన్న అన్నయ్య కూడా చాలా మందికి రాలేదు. డోక్రా అన్నారు, డోక్రా రుణమాఫీ అది జరగలేదు లాస్ట్. ఇది తర్వాత ఏమో విద్యాదీవెన అన్నారు లాస్ట్ టైం, అది కూడా జరగలేదు. ఎవరికో మాకే ఎగ్జాంపుల్గా, అంటే పార్టీ పరంగా కాదు, మామూలుగా చెప్తున్నాను నేను. అలా చాలా మంది అలాగా రాలని చాలా మంది ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందంటారు? ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తారండి. 150 ఎమ్మెల్యేలు ఉన్నంత వ్యక్తి మీద ఆయన గెలిచే అవకాశం ఉందంటారు కూటమి ద్వారా. అంతకుముందు దీనికి నుండి తెలుగుదేశానికి ఎక్కువ ఉండేది. అప్పుడు ఎలా వచ్చారు జగన్ గారు, అలాగే మార్పు కోరుకుంటారు. రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు కూటమితో పోటీ చేస్తారు. ఇద్దరిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి? మాకు జగన్ గారు వస్తారు, మాకు నమ్మకం ఉందండి. ఎందుకనండి? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుని కొన్ని పథకాలు ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాయి. వాలంటీర్లు చెప్పేసి గతంలోని ఒక పెన్షన్ తీసుకోవడం, పంచాయతీ పొడి తిరగడం, రాయించుకోవడం, మళ్ళీ పంచాయతీ పొడి తీసుకోవడం, మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ రావడం వెళ్ళడం కొంచెం ట్రబుల్గా ఉండేది. అది ఏం లేకుండా ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి. మెయిన్ వాళ్ళకే, ఇంపార్టెంట్గా పెద్దవాళ్ళకే. ఎందుకంటే వాళ్ళు పిల్లలందరూ వదిలేశారు, వాళ్ళు వాటి మీద ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళకి ఈ రోజు చూడగా ఉన్నాయంటే అవే. ఇకపోతే బాగా లేని వారికి పిల్లలు చదివిస్తున్నాం, వాళ్ళకు కూడా 15,000 ఇస్తున్నారు. నేరుగా వాళ్ళ బ్యాంకుల్లో వేసేస్తున్నారు. అది ఇంతవరకు అలాగే ఎవరు కూడా చేయలేదండి. అంత ఇలాగ ఎవరు చేయలేదు. ఎందుకంటే బియ్యం ఇచ్చారు, గతంలో ఇవ్వలేదంటలేదు నేను. చదువుకున్న వాళ్ళకి బియ్యం ఇచ్చారు, అప్పుడు కూడా ఇచ్చేవారు డొనేషన్లు. కానీ
తిరగగా వచ్చాయి. ఇది ఎలా కాకుండా డైరెక్ట్గా ఎవరి చేతి మీద పడకుండా వాళ్ళ బ్యాంక్ బుక్లో వాళ్ళకే వచ్చేస్తున్నాయి. దాని గురించి వాళ్ళు వేస్తారు ఓటు, ఇప్పుడు వీళ్ళు వేస్తారు ఓటు. ఇంకొకటి, సో వీళ్ళు కూటమితో కూడా బలంగా వస్తున్నారు కదా, కావచ్చు కొంతవరకు, కానీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటే నేను మాకు ఇదివరకు చెప్పేది అంటే జగన్ గారే గెలుస్తారు. ఇప్పుడు చేసిన పనులు బట్టి చెప్తున్నాను, చేసిన పనులు బట్టి వాళ్ళు గెలుస్తారు. ఓకే, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూటమితోనూ పెద్ద ఏం పర్లేదు, ఏం పని చేయదు. ఎందుకంటే 14 సంవత్సరాలు చేశాడు ఆయన చేయలేని పనులు ఈయన చాలా సులువుగా చేసుకొచ్చాడు. దాని గురించి ఆయన తక్కువ అంటలేదు, చేయట్లేదు. కాకపోతే ఈ నాకు 5 సంవత్సరాల్లోనే చేసిన పనులు, అలా 14 సంవత్సరాలకు చేసిన పనులు ఒకసారి ర్యాలీ చేస్తే ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రజల్లో కూడా. కొంచెం రేట్లు పెరిగినంటారా, మరి పెరుగుతాయి. ప్రతి ఎలక్షన్కి రేటు ప్రతిదీ పెరుగుతూ ఉంది. ట్రాలీ చేసి చూడండి, ప్రతి ఎలక్షన్కి ప్రతి విషయంలో ప్రతి రేట్లు పెరుగుతున్నాయి. పెరగకుండా జనాలు పెరగకుండా అవి రావు కదా, కానీ అందుబాటులో చేశారు. సామాన్యుడికి పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చి తిరగకుండా పెట్టారు. అందువల్ల ఆయన మళ్ళీ గెలుస్తారని నాకు నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జగన్ గారు వచ్చే అవకాశం ఉందా? 100%. ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉంటుందో, మేము ఏ ఎమ్మెల్యేని అయితే చేసుకుని ఇక్కడ ఎమ్మెల్యే చేసుకోవాలని ఆలోచిస్తున్నాము ఫ్యాన్ పార్టీ ద్వారా సత్యనారాయణ రెడ్డి గారిని, ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే ఉంది. తద్వారా మరి రేపు జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. జగన్ గారు 100% అవుతారు సార్. మరి ఇప్పుడు వీళ్ళు కూటమి ద్వారా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ద్వారా ముందుకు వస్తున్నారు. ఎంతవరకు జగన్ గారి మీద ప్రభావం కలిగే అవకాశం ఉందంటారు? ఏమండి, ఈ రోజు నాడు ముగ్గురు ఏకమై ఒక్కళ్ళ మీదకి రావాలంటే ఇప్పుడు చేస్తున్న అభివృద్ధిని బట్టి చూస్తే శత్రువులు పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి బలం సరిపోలేదు. బలం సరిపోకపోతే ఆటోమేటిక్గా ఏమయ్యారు వాళ్ళతో. అసలు బీజేపీని ఈ రోజు నాడు ఆయన హక్కును చేర్చుకున్నాడు అంటే, ఒకప్పుడు బీజేపీ కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి నల్ల రిబ్బన్లు కట్టుకుని రకరకాలుగా మరి ప్రచారం చేసి చాలా ఏమనాలంటే దాన్ని చాలా విపరీతంగా ట్రోల్ చేసి పాడేసాడు. మరి ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడంటే, అంటే రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని ఆయన భయపడుతూనే ఆయన దగ్గర చేరాడని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అంతే తప్ప ఇది పూర్తిగా ఎంతో ఇప్పుడు ఇదంతా ఎందుకండి, ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోనే, వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే ఆ జాతీయ పార్టీ బీజేపీ నేను యాక్సెప్ట్ చేయటం లేదంటే మరి దీంట్లో ఇంకెంతవరకు ఉంది అంటే పూర్తిగా ఎలా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఎవరు గెలిచే అవకాశం? అది మాత్రం చెప్పలేం, టఫ్గానే ఉందండి. ఇద్దరు మీద టఫ్గానే ఉంది. మరి వీళ్ళు కూటమితో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏకమై వస్తున్నారు కదా, ఏమన్నా రావచ్చు. వచ్చినా ఆయన కూడా వస్తాడు, కానీ చెప్పలేం. గెలిచే అర్హత ఇద్దరు 99% కూటమి రావచ్చు, కొద్దిగా 1% ఎక్కువ ఆయన కూడా రావచ్చు. మీ అభిప్రాయం చెప్పండి. కూటమి వస్తుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 14 సంవత్సరాలు సీఎం అయ్యి ఉండి కూడా అప్పుడు అతను ఏమీ అమలు చేయలేకపోయాడు. అలాంటిది మన జగన్ గారు వచ్చి 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అయినా కానీ 2 సంవత్సరాలు కరోనా పోయిందండి. 3 సంవత్సరాల్లో కూడా ఎంతో డెవలప్మెంట్ అయ్యిందో, స్కూల్స్ అనే కాదు, హాస్పిటల్స్ అనే కాదు, ప్రతిదీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టరండి. మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదండి, ఏ వర్గాన్ని ప్రభావితం జరిగే అవకాశం? ఏమండి, జరగడానికి ఒక్కడిని జయించలేక ఇంతమంది కూటమితో వస్తున్నారు. ఇది ఒక్కడి జయించడానికే భయపడి ఇంతమంది కూటమితో వచ్చారు. జగన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు.